భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన బాసిల్లుతున్న మద్దుల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూర్తిని మరియు ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు, యజ్ఞము నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వేద బ్రాహ్మణులచే కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని మరియు మండల అధ్యక్షులు ఆర్మూర్చిన్న బాలరాజు తదితర నేతలను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి మెమంటోలను అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ మరియు వివిధ పార్టీల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. గ్రామంలో వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, మీ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతోని, సుఖ సంపదలతోని, మరి పాడి పంటలతోని మీరందరూ కూడా ఆనందంగా మీ జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి, మీ పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మరి మంచి స్థానంలో ఎదగాలని చెప్పి ఎదిగేటట్టు మరి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చక్కని అవకాశం ఈ టెంపుల్ దగ్గర నేను మరి ఎన్నికల్లో దర్పల్లిలో ప్రచారానికి వెళ్లే ముందు ఇక్కడ ఆగి నిజంగానే ఆ భగవంతుని కోరుకొని మరి ఆశీర్వదించమన్నప్పుడు మరి మీ అందరి దయతోని ఆ భగవంతుడిగా జీవించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మరి అనుకున్నాం అప్పుడు ఆ రోజు ఈ టెంపుల్కి ఏదో ఒకటి చేయాలని. అయితే మొన్న మన రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి ఇది పురాతనమైన టెంపుల్ మరి గ్రామ పొరిమేరలో ఉంది. గ్రామస్తులందరూ 7 గ్రామాలకు ఆరాధ్య దైవం ఇక్కడ. మరి ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పినప్పుడు మంత్రి గారు వెంటనే తన సొంత అకౌంట్లో నుండి ఒక 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అది మీకు అందించడం కూడా జరిగింది. సో అంటే ఆ రోజు మళ్ళా వాళ్ళు మొదలేమో ఇక్కడ ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ లాంటిది పెట్టుకుందాం, మన మీద కళ్యాణ మండపం లాంటిది ఉత్సవాలు జరుగుతాయి, ఇక్కడ టెంట్ల కింద కాకుండా అక్కడ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండే. తర్వాత మరి గ్రామ పెద్దలు మరి టెంపుల్ కమిటీ వాళ్ళు లేదు ఇక్కడ టెంపుల్నే మనం పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఎండోమెంట్లో పెట్టుకోండి, కామన్ గుడ్ ఫండ్ కింద మరి మీకు కాంట్రిబ్యూషన్ మీద మీకు తప్పకుండా ఇక్కడ ఫండ్ ఇప్పిస్తాము, ఈ టెంపుల్కి మనం అభివృద్ధికి మనం తప్పకుండా మనం చేసుకుందామని చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అంటే కొంచెం ఈ ల్యాండ్ ఇష్యూ కొద్దిగా ఉన్నప్పటికీ మరి పారిశ్రామిక సహకారంతో కూడా మరి వాళ్ళందరూ దేవుని దయతోని మరి గవర్నమెంట్ ద్వారా మనము ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఎంత కాంట్రిబ్యూషన్ పెడితే దాని నిధులు అంతా ఉంటుంది. కాకపోతే కొంచెం మీకు తెలుసు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అనుకున్న స్థాయిలో ఫండ్స్ లేవు. కానీ మన నియోజకవర్గంలో ఇప్పటికే దగ్గర ఒక 10 టెంపుల్స్ మనం శాంక్షన్ చేయించుకున్నాము. సో రాబోయే కాలంలో తప్పకుండా మద్దుల్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టి మరి దీన్ని శాంక్షన్ చేయించుకున్నాం. దీన్ని ఈ టర్మ్లోనే నేను మరి ఇంకా 4 ఏళ్ళు ఆ దేవుని దగ్గర ఉంటామని అనుకుంటున్నాం. సో 4 సంవత్సరాల్లో తప్పకుండా ఈ అంటే ఈ టెంపుల్ని పూర్తి చేసుకున్నానికి ప్రయత్నం చేద్దాం. అంటే 4 సంవత్సరాలుగా ప్రజలు 5 సంవత్సరాలకు ఎన్నుకున్న 1 సంవత్సరం అయిపోయింది. సో ఇంకా 4 సంవత్సరాలలో తప్పకుండా ఈ గుడిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. దేవుని దైవంగా ఏది ఆగది, ఆయన అన్ని నడిపిస్తూ ఉంటాడు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు ఇవాళ కళ్యాణోత్సవం నన్ను ఆహ్వానించిండు, మీకు అందరూ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా టెంపుల్ అభివృద్ధిలో అందరం మనం భాగస్వామ్యం పంచుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆ దేవుని పేరే ఎంత ఉగ్రరూపం ఉంటుందో అంత శాంతి కూడా ఉంటుంది, అంత దయ ఉంటుంది. కాబట్టి